సభాధ్యక్షులు మరియు ఈనాటి సన్మాన గ్రహీత గొప్పపల్లి శేషగిరిరావు సార్కి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న మిత్రులకు, బంధువులకు, ప్రేమదాసులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. శేషగిరిరావు సారు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా కార్యక్రమంలో కానీ తన ఉద్యోగంలో చాలా చక్కగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి. తొలగరించిన చాలు పై మాసమానక చల్లగా మొదలిచ్చే సౌమ్యమూర్తి, పెద్దలైన మన పిల్లలైన ప్రేమతో నడయాడు ప్రేమమూర్తి, పరిపాలనందున 10,000 క్రమం తప్పని కన్ను. అటువంటి మనస్తత్వం కలిగిన మన శేషగిరిరావు సార్కి ఈనాటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా వారి యొక్క గొప్ప సంస్కారణ వ్యక్తిగా అందరూ కూడా చెప్పారు. వారికి సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కందుకూరు మండలానికి నేను వచ్చినప్పటి నుంచి కూడా శేషగిరిరావు సార్ తోటి చాలా ముందు స్వభావం ఎక్కువగా మాట్లాడడం, కానీ చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పనిచేసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అలాగే అటువంటి గొప్ప వ్యక్తికి అతిథి మర్యాద ప్రతిభక్తి అనుభవయుడు, కలిమిలేముల తోడుగా కలసేయండి ఎలమి భార్య అయ్యే శ్రీ పాలూరి విజయలక్ష్మి గారు, తోడు నీడ వేడెప్పుడు కడవరకు. అంటే అతిథి మర్యాద ప్రతిభక్తి అనుభవయుడు, కలిమిలేముల తోడుగా కలసేయండి ఎలమి భార్య అయ్యే శ్రీ పాలూరి విజయలక్ష్మి, తోడు నీడ నిన్ను కడవరకు వేడకెప్పుడు. అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న సార్కి, అలాగే విజయలక్ష్మి గారు ఎప్పుడు కూడా తన వంతు ముందు నుండి కుటుంబంలో గాని పిల్లల చదువు విషయంలో గాని ఎప్పుడు సార్ ఉద్యోగంలో సెలవు పెట్టకుండా స్కూల్కి వెళ్తున్నా పిల్లల చదువు పట్ల సొంతంగా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుంటూ చాలా ముందుండి తన యొక్క బాధ్యతని, సార్ యొక్క బాధ్యతలు కూడా తన బాధ్యతగా నెరవేర్చి చాలా సహాయ సహకారం అందించిన విజయలక్ష్మి గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ యొక్క శేష జీవితంలో చాలా ఆనందంగా ఉండాలని చెప్పి మనసావాచ్య కర్మణ కోరుకుంటూ, శతమానం పోతే సదాయి పురుష ఆయుష్యేంద్రియే ప్రత్యక్షతే అంటూ అందరి దీనిని కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.